ప్రజల మనోభావాలంటే గత ప్రభుత్వానికి లెక్కలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. శ్రీవారి లడ్డు తయారీలో వాడే నెయ్యిలో ఎవరైనా రివర్స్ టెండర్లు వేస్తారని ప్రశ్నించారు. ఆయన తప్పులు పాపాలు చేసి మళ్లీ సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉంటాయని వాటికి అనుగుణంగా పనిచేయాలని చెప్పారు. ఆయన బాబాయ్ హత్య విషయంలో బుకాయించినట్లే ప్రకాశం బ్యారేజ్ బోట్ల విషయంలోనూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం అమరావతిని నాశనం చేసి ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేశారని ధ్వజమెత్తారు చంద్రబాబు. ఫేక్ ప్రచారం అనే సిద్ధాంతంతోనే వైసీపీ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆయన అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చారని చెప్పారు. శ్రీవారి లడ్డూపై ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయించే వాళ్లను ఏమనాలని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. రైట్, ప్రస్తుతం చూస్తున్నాము ప్రజల మనోభావాలంటే గత ప్రభుత్వానికి లెక్కలేదని చెప్పి ఏపీ సీఎం మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ మౌనిషా, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో వైసీపీపై విమర్శల వర్షాన్ని గుప్పించారు. టీటీడీ లడ్డు విషయంలో జంతువుల కొవ్వును వాడి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. అలాగే గత ప్రభుత్వ హాయంలో ప్రజల మనోభావాలన్నా కానీ మతాలన్నా కానీ సాంప్రదాయాలన్నా కానీ ఏ ఒక్కటికి కూడా అప్పటి ప్రభుత్వానికి లెక్కలేదు, జమలేదు. అలాగే పోలవరం విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ అమరావతి విషయం ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరించి వాటన్నిటిని నాశనం చేశారని చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే కొలంబియా నేరస్తుడు వాస్కోడగా వ్యవహరించినారని చెప్పి ఆ నేరస్తుడితో తాను పోల్చానని ఎక్కడా కూడా తప్పు లేదని చెప్పి చంద్రబాబు అయితే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి ప్రతి మతానికి ప్రతి కులానికి కూడా కొంతమంది ఆచారాలు సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు ఆచారాల్ని మైమరిచే రీతిలో వ్యవహరించాలే తప్ప కానీ గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజల మనోభావాలతో చెలగాటమాడుకుంది. అలాగే ఎన్డీడీబీ రిపోర్టుని పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించి ఆ రిపోర్టు ఎలా వచ్చింది ఏంటి అనే దానికి సంబంధించి పరిశీలన చేయకుండా తిరిగి బుకాయించే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా చంద్రబాబు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానీ గతంలో బాబాయ్ హత్య కేసు విషయంలో కానీ ఆ తర్వాత తాజాగా వెలుగు చూసిన ప్రకాశం బోట్ల విషయంలో కానీ ఇట్లా ఏదైతే ప్రతి దాంట్లో కూడా తప్పుడు ప్రచారం ఫేక్ ప్రచారం చేస్తూ ఫేక్ నాయకులుగా ముద్రపడ్డారని చెప్పి చంద్రబాబు అయితే చిట్చాట్లో వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రానున్న రోజుల్లో సంప్రోక్షణ చేయడంతో పాటు ఆలయాన్ని శుద్ధి చేసి పీఠాధిపతులు జియర్లు స్వామీజీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అలాగే ఇప్పుడు జరిగిన దానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఇక్కడ భక్తులకి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ని గౌరవించే రీతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా వ్యవహరించాలనేది తమ అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్లకు సంబంధించి కానీ లేకపోతే దర్శనాల విషయంలో కానీ శ్రీవాణి ట్రస్టుల విషయంలో కానీ గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించింది. వాటన్నిటిపై ఫిర్యాదులు రావడం తమ ప్రభుత్వం రాగానే కొత్తగా ఈవోని నియమించి పూర్తి స్థాయిలో టీటీడీని ప్రక్షాళన చేయాలని చెప్పి తాను ఆదేశాలు జారీ చేశాను. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ప్రక్షాళన చేస్తున్న క్రమంలో ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తప్పిదాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ లడ్డు వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే రిపోర్ట్లు చదవరు, రిపోర్ట్లను పట్టించుకోరు, ప్రతి దానికి ఎదురు దాడి చేసి ఇబ్బందులు పాలు చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసం, ఇది సరైన పద్ధత అని చెప్పి కూడా చంద్రబాబు అయితే వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టీటీడీకి సంబంధించి ప్రజల మనోభావాలు భక్తులకు సంబంధించిన ఉన్న ఆచారాలు సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ జియర్లు స్వామీజీలతో మఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించే రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చంద్రబాబు చెప్పాడు. మరికొద్ది సేపట్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చంద్రబాబుతో కూడా భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఎవరైతే పీఠాధిపతులు జియర్లు స్వామీజీలతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే పూర్తి స్థాయిలో టీటీడీకి సంబంధించి సాంప్రదాయాలను ఏ రకంగా కొనసాగించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో ఎటువంటి తప్పిదాలు జరగకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఒక కీలకమైన సమావేశం అయితే త్వరలో ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. మౌనిషా, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.